హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. మనం ఈ వీడియోలో మన ఎన్ఎంఎంఎస్ అనే యాప్ అనేది చాలా ఇబ్బంది పెడుతుంది కదండి. నిన్న అప్డేట్ చేసిన తర్వాత ఫోటోలేమో అప్లోడ్ అవ్వట్లేదు. అలాగే అటెండెన్స్ అవుతుంది కానీ ఫోటోలు అనేది అప్లోడ్ చేసేటప్పుడు ఇలా ఈ ఎర్రర్ వస్తుంది కదండి. ఈ ఎర్రర్ ఎందుకు వస్తుందండి? మనకి సిఆర్టీ నుండి ఒక ఏపీకే ఫైల్ అనేది ఈరోజు పంపించడం జరిగింది. సో ఆ ఏపీకే ఫైల్ ఇన్స్టాల్ చేసే ముందు మనము ముందుగా చేయవలసిన పని ఏంటంటే, పాత ఏపీకే ఫైల్ అనేది డైరెక్ట్గా డిలీట్ చేయకూడదండి. దాన్ని అన్ఇన్స్టాల్ చేయాలి. అన్ఇన్స్టాల్ చేసిన తర్వాత మన సిఆర్టీ నుండి ఇచ్చిన ఏపీకే ఫైల్ని ఇన్స్టాల్ చేద్దాం. అది ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం. ఓకేనండి. సో ఇప్పుడు ఏపీకే ఫైల్ ఎలాగే మన ఎన్ఎంఎంఎస్ యాప్ అనేది అన్ఇన్స్టాల్ చేయాలండి. ఫస్ట్ ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. ప్లే స్టోర్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎన్ఎంఎంఎస్ అనేసి టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత ఫస్ట్ మనకు కనిపిస్తుంది కదండి, ఇక్కడ ఈ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇక్కడ అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. అన్ఇన్స్టాల్ మీద క్లిక్ చేస్తే అన్ఇన్స్టాల్ అయిపోతుంది. ఓకే, ఇది ఇన్స్టాల్ చేయకండి. ఇన్స్టాల్ చేయకుండా మనకి వాట్సాప్లో మనకి సిఆర్టీ వాళ్ళు పంపించిన ఏపీకే ఫైల్ అని ఉందండి. ఆ ఏపీకే ఫైల్ ఏమో ఇదిగోండి, ఇది ఇన్స్టాల్ చేయండి. ఇక్కడ ఓపెన్ ఫైల్ అని ఉంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇన్స్టాల్ అని అడుగుతుంది చూడండి. ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. ఓకే, యాక్సెప్ట్ మీద క్లిక్ చేయండి. యాప్ అనేది ఇన్స్టాల్ అయిపోయిందండి. డైరెక్ట్గా ఓపెన్ చేయకండి. డన్ అని మీద క్లిక్ చేసి ఒకసారి బ్యాక్కి వెళ్ళండి. బ్యాక్కి వెళ్ళిన తర్వాత మనకి ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ అయింది కదా. ఈ ఏపీకే ఫైల్ అనేది ఇన్స్టాల్ అయింది. ఆ ఏపీకే ఫైల్ అనేది లాంగ్ ప్రెస్ చేసి పైన యాప్ ఇన్ఫో ఉందండి. కొన్ని మొబైల్కి ఇలా కనిపించదు, లేదంటే కొందరు మొబైల్కి ఇలా కనిపించకపోవచ్చు. కనిపించిన వాళ్ళు ఈ విధంగా చేయండి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళండి. యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి ఇక్కడ పర్మిషన్స్ ఉంది కదండి. ఓకే, పర్మిషన్ క్లిక్ చేయండి. పర్మిషన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ అన్నీ అలౌ చేయండి. ఇక్కడ కెమెరా మీద క్లిక్ చేసి అలౌ ఓన్లీ మీద క్లిక్ చేయండి. అలాగే లొకేషన్ మీద కూడా అలౌ చేయండి. అలాగే ప్రతిదీ కూడా అలౌ చేసేయండి, ఎందుకంటే రేపు పొద్దున ఇబ్బంది పెట్టకుండా. ఓకే, నోటిఫికేషన్ కూడా ఆన్ చేసుకోండి. అన్నీ అలౌ చేసుకోండి. ఓకేనండి. ఇలా అలౌ చేసుకున్న తర్వాత ఒకసారి బ్యాక్ వచ్చండి. బ్యాక్ వచ్చిన తర్వాత ఓపెన్ క్లిక్ చేయండి. ఇప్పుడు ఆ లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఈ విధంగా యాప్ ఇంపో కనిపించకపోతే సెట్టింగ్లోకి వెళ్ళండి. సెట్టింగ్లోకి వెళ్ళి ఇక్కడ యాప్స్ అని టైప్ చేయండి. సెర్చ్ బార్లో యాప్ మేనేజ్మెంటు, ఇక్కడ ఎన్ఎంఎంఎస్ ఎక్కడ ఉందో చూడండి. ఇదిగోండి, ఇక్కడ ఎనర్జీసెస్ మొబైల్ మానిటరింగ్ ఉంది కదండి. దాని మీద క్లిక్ చేసినట్లయితే యాప్ పర్మిషన్ అనేది డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి. ఈ విధంగా అన్నిటికీ పర్మిషన్ ఇచ్చింది. ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చాం కదా. సరే, బ్యాక్కి వెళ్ళిపోదాం. బ్యాక్కి వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు డైరెక్ట్గా యాప్ ఓపెన్ చేద్దాం. యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఓకే, ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకొని మీకు ఇష్టం అది లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు లాగిన్ ఉంటుంది కదా, లాగిన్ ఓపెన్ చేయండి. మీ మొబైల్కి ఆల్రెడీ మేట్కి ఇచ్చిన మ్యాపింగ్ అయిన మొబైల్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఎంటర్ చేయండి. చేసిన తర్వాత మాస్టర్ డౌన్లోడ్ చేయండి. ఓకే, మాస్టర్ డౌన్లోడ్ అయిపోయింది కదా. ఇప్పుడు ఒకసారి క్యాప్చర్ అటెండెన్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇది
మీరు ఎక్కడైతే మ్యాపింగ్ ఇచ్చారో ఆ లొకేషన్కి వెళ్ళి ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఒక మాస్టర్ అనేది ఓపెన్ చేసి సరే ఫోటో తీసి అప్లోడ్ చేద్దాం. కళ్ళు బ్లింక్ చేయాలి. ఓకే, ఇప్పుడు అప్లోడ్ చేద్దాం. ఇక్కడ అప్లోడ్ మీద క్లిక్ చేద్దాం. ఓకేనండి, సక్సెస్ఫుల్గా అప్లోడ్ అవుతుందండి. ఈ విధంగా చేయండి. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్.